వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. వీరమల్లును టార్గెట్ ఎందుకు చేశారు? తాను సినిమా ఇండస్ట్రీ మేలు కోసం పనిచేస్తుంటే, ఇండస్ట్రీలోని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తుంటే నా సినిమానే ఆపుతారా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎందుకు కోపం వచ్చింది? థియేటర్ల సమ్మె అంశం వార్త బయటకు రాగానే పవన్ పేషి సీరియస్ అయిన నేపథ్యంలో ఇప్పటికే సమ్మెను రద్దు చేసుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్ల సమ్మె ప్రకటన, పవన్ కళ్యాణ్ ఆగ్రహం, నిర్మాతల వివరణల నేపథ్యంలో తాజాగా పవన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితికి కారణమైన వారిలో జనసేన వాళ్లున్నా చర్యలకు వెనుకాడవద్దని సూచించారు. అంటే వైసీపీలో ఉండి తన సినిమాపై కుట్ర చేసిన వాళ్లను వదిలిపెట్టరనే సంకేతాలు ఇచ్చారు. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? ఎగ్జిబిటర్ల ప్రకటన వెనుక వైసీపీ ఉందా? వైసీపీ నేత ద్వారంపూడి ఆడిన ఆటలో ఆ నలుగురు పావులుగా మారారా? అసలు ఎందుకు ఇలా జరిగింది? అగ్గి రాజేసిందెవరు? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. అసలు సమస్యకు కారణం ఏంటంటే, రెంట్ పద్ధతిలో థియేటర్లు ఇవ్వలేమని, తమకు పర్సంటేజ్ కావాలని ఎగ్జిబిటర్లు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య మొదలైన గొడవ టాలీవుడ్ పెద్దలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసే వరకు వెళ్ళింది. దీని వెనుక వైసీపీ నేత, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడని తాజాగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ మొదలుపెట్టిన ఈ ఆటలో ఆ నలుగురు పావులుగా మారారని, కలిసి కూర్చుని డిస్కస్ చేస్తే తీరిపోయే సమస్యను ఇప్పుడు పీకల మీదకు తెచ్చుకున్నారంటూ ఇండస్ట్రీలో కొందరు పెద్దలంటున్నారు. గోరుతో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారని కొందరు పెద్దలు చెప్తున్నారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సినిమా థియేటర్లు ఉండేవి. 5 ఏళ్ల క్రితం 3500 వరకు ఉన్న సింగిల్ స్క్రీన్లు ఇప్పుడు 1300కు తగ్గిపోయాయి. భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి మరింత క్షీణించేలా కనిపిస్తోంది. థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గడం ఓ కారణమైతే, వసూళ్లలో తమకు న్యాయభాగం దక్కట్లేదని, ఫలితంగా నష్టాలొచ్చి సింగిల్ స్క్రీన్లను మూసేయాల్సి వస్తుందనేది ఎగ్జిబిటర్ల వాదన. షోలు వేయడం వల్ల రాబడి పెరిగితే థియేటర్లను మూసేయకుండా నడిపిస్తామని, వసూళ్లలో వాటాల విధానం వల్ల ఇరుపక్షాలు లాభపడడమే కాదు, ఇండస్ట్రీ కూడా 10 కాలాలు పచ్చగా ఉంటుందని ఎగ్జిబిటర్లు అంటున్నారు. మరోవైపు మల్టీప్లెక్స్ల్లో వాటాల విధానమే అమల్లో ఉంది. ఒప్పందాన్ని బట్టి వచ్చిన వసూళ్లలో 45 నుంచి 50 దాకా లేదా 40 నుంచి 60% నిష్పత్తిలో పంచుకుంటున్నారు. ఇదే విధానాన్ని తమకు కూడా వర్తింపచేయాలనేది సింగిల్ స్క్రీన్ యాజమాన్యాల డిమాండ్. సినిమాకు వసూలు ఎంత వచ్చినా థియేటర్ల అద్దె మాత్రం నిర్మాతలు, పంపిణీదారులు పెంచట్లేదని, ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకుని టికెట్ ధరలు పెంచుకుని వారు మాత్రమే లాభపడుతున్నారని, అందులో తమకు వాటా దక్కట్లేదని థియేటర్ల యాజమానులు వాపోతున్నారు. పెద్ద సినిమాలకు వచ్చిన వసూళ్లను నిర్మాతలు, పంపిణీదారులు తమ జేబుల్లో వేసుకుంటున్నారని, ఇదే విధానం కొనసాగితే మున్ముందు సింగిల్ స్క్రీన్లు భారీగా మూతపడడం ఖాయమంటున్నారు. షేరింగ్ విధానంలో అయితేనే థియేటర్లను ఇస్తామని, లేదంటే థియేటర్లను మూసేస్తాం తప్ప అద్దె విధానంలో మాత్రం ఆడించలేమని గోదావరి జిల్లాలోని థియేటర్ల యజమానులు తేల్చి చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిగాయి. ఒప్పంద పత్రంలోని పంపిణీదారులు తమకు అనుకూలంగా ఉండేలా రెంట్ లేదా పర్సంటేజ్ విధానంలో చెల్లింపులని రాసుకుంటున్నారు. అవకాశాన్ని బట్టి దాని అర్థాన్ని అన్వయించుకుంటున్నారు. పెద్ద సినిమా విడుదలై 40 లక్షలు వసూలు చేస్తే ఎగ్జిబిటర్కు ₹1,00,000 ఇస్తున్నారు. 39 లక్షలు నిర్మాతలు, పంపిణీదారులు తీసుకుంటున్నారు. అక్కడ అద్దె విధానంలో లెక్క కట్టి చెల్లింపులు చేస్తున్నారు. అదే చిన్న సినిమాకు 40,000 వసూలు వస్తే మాత్రం 20,000 ఇస్తున్నారు. అదేమంటే 50-50% అంటున్నారట. వాస్తవానికి అసలు సమస్య ఇది. నిర్మాతలకు, థియేటర్ల యాజమాన్యాలకు, ఎగ్జిబిటర్ల మధ్య ఈ సమస్య ఎప్పటినుంచో ఉంది. మున్ముందు కూడా ఇండస్ట్రీలో సమస్యలుంటాయి. అయితే ఈ సుదీర్ఘ సమస్యను సాకుగా చూపి నా సినిమా విడుదలకు ముందే థియేటర్లను మూసివేస్తారా అని పవన్ మండిపడ్డం అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ సమస్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే మొదలైంది. ఏప్రిల్ 3వ వారంలో అక్కడ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమావేశం జరిగింది. అందులో సయోధ్య కుదరలేదు. దాంతో జూన్ 1 నుంచి థియేటర్స్ నడపమని ఎగ్జిబిటర్స్ హెచ్చరికలు జారీ చేశారు. అక్కడి నుంచి నైజాం ఎగ్జిబిటర్స్ వరకు ఆ సమస్య వచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని థియేటర్లలో మెజారిటీ థియేటర్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధీనంలో ఉన్నాయని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలలో ఒకరు, స్టూడియోలతో పాటు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లోనూ కీలకంగా ఉన్న ఒక వ్యక్తితో ద్వారంపూడికి వ్యాపార సంబంధాలున్నాయని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా ద్వారంపూడి ఆయనకు పార్ట్నర్ అని టాక్ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకున్న ఓ నిర్ణయంతో ద్వారంపూడి పార్ట్నర్కు చెందిన కోట్ల రూపాయల భూమి
ప్రభుత్వ పరమైందనేది తెలిసిందే. దాంతో ఆయనకు కూడా కూటమి సర్కార్పై కోపం ఉందట. అందుకే ద్వారంపూడితో చేయి కలిపి ముందు తూర్పుగోదావరి జిల్లాలో సమావేశం నిర్వహించి ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ గొడవ క్రియేట్ చేసి ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ అంతటికీ దాన్ని అప్లై చేసేలా కుట్ర పన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఈ అనుమానాలని నివృత్తి చేయాలని డిప్యూటీ సీఎం పట్టుబడుతున్నారు. ఇప్పుడు మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్రసీమకు అనుకూలంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారు. మాజీ సీఎంకు జగన్కు సన్నిహితుడైన అక్కినేని నాగార్జున కుటుంబం పైన కూటమి వివక్ష చూపలేదు. నాగ చైతన్య తండేల్ విడుదల సమయంలో టికెట్ రేట్స్ పెంచడానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ప్రభాస్ కల్కి, అల్లు అర్జున్ పుష్ప 2లకు కూడా అలాగే అనుమతులిచ్చారు. తమకు మద్దతివ్వని వారికి సైతం కూటమి కోఆపరేట్ చేసింది. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగు పరిశ్రమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. గతంలో సినిమా ప్రముఖులను జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపునకు పాల్పడ్డారని, వారిని జగన్ అవమానించారనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కానీ కూటమి వచ్చాక అలాంటి పరిస్థితి లేదు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావాలంటే పరిశ్రమలో గొడవలు చేయాలనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. అందుకే కావాలని పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు వివాదాన్ని పెంచిందని టాక్. బియ్యం స్మగ్లింగ్ కేసుతో పాటు రౌడీజం పైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ థియేటర్ సమ్మె గొడవలో ఆయన మీద కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైకి థియేటర్స్ గొడవలా కనిపిస్తున్న తెర వెనుక రాజకీయాలు ఉన్నాయని, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని వెనుక ముందు ఎవరున్నారో చూడకుండా తాను ఇండస్ట్రీకి మంచి చేయాలనుకుంటే తన సినిమాని ఆపేందుకు ప్రయత్నించడం పవన్ ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఆయన బాగా హర్ట్ అయ్యారు. ఇండస్ట్రీకి సంబంధించి ఇక చట్టపరంగానే వ్యవహరిస్తానని, తన సినిమా అయినా ఎవరి సినిమా అయినా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటున్నారు పవన్ కళ్యాణ్. సినీ పరిశ్రమలో ఎవ్వరూ వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేయొద్దని, ఏదైనా ఛాంబర్ ద్వారానే జరగాలని తేల్చి చెప్పేశారు. తాజా పరిణామాలపై పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్తో సమావేశమై చర్చించారు. కొత్త సినిమాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. సినిమా హాల్ బంద్ ప్రకటనలు, తమ శాఖ చేపట్టిన చర్యలపై తాజా పరిణామాలను కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్కు వివరించారు. అనంతరం సినిమాటోగ్రఫీ శాఖకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. టిక్కెట్ల ధరల పెంపు, సినిమా హాళ్ల నిర్వహణ విషయంలో ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలని సూచించారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టిక్కెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని, ఇందులో తన మన భేదాలు పాటించొద్దని స్పష్టం చేశారు. టిక్కెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్కార్న్ లాంటి స్నాక్స్, కూల్ డ్రింక్స్, చివరికి వాటర్ బాటిల్ ధరలు సైతం భారీగా ఉండడంపై చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంతుంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యతా ప్రమాణాలు ఏమిటనేది సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాలు, డ్రింక్స్ వ్యాపారంలో గుత్తాధిపత్యం సాగుతుందనే విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి పవన్ సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే వీటి ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని పవన్ అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది, తద్వారా పన్ను ఆదాయం పెరుగుతుంది. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ, యజమానుల కనీస బాధ్యతలని వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకుంటాయన్నారు. ఈ క్రమంలో పిఠాపురం నుంచే అధికారులు సినిమా హాళ్ల తనిఖీ ప్రారంభించారు. తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడ్డానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం ఉందని ప్రచారం జరగడం, తమకు సంబంధం లేదని 2 నిర్మాతలు ప్రకటించడం, తూర్పుగోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడ్డం తదితర అంశాలు చర్చనీయాంశమైంది. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైన చర్చించారు. ఈ ప్రకటన వెనుక ద్వారంపూడి ప్రమేయం ఉందని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఆ కోణంలో విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. ఆ జనసేన నేతపై అనుమానం రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ ప్రకటన వెనుక గల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరపు వాళ్లు ఉన్న చర్యలకు వెనుకాడొద్దన్నారు.
నిర్మాతలను, నటులను, దర్శకులను బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకుని వ్యాపారాలు సాగించాలనుకునే అనారోగ్యకర వాతావరణానికి తావివ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియచేయాలన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం తీసుకురాదలిచిన సమగ్ర ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్వతహాగా పవన్ కళ్యాణ్ హీరో అవడంతో నిర్మాతల కష్టాలు పవన్ కళ్యాణ్ కు తెలుసు. పైగా డిస్ట్రిబ్యూషన్ చేసేది కూడా సినిమాలో ప్రొడ్యూస్ చేసే కొందరు నిర్మాతలు కావడంతో వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఎక్కువ షోలు చేసుకోవడానికి అనుమతులు, టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ చేశారు. ఇప్పుడు పవన్ సినిమా వచ్చేసరికి వివాదాలు రేపడంతో ఆయన హర్ట్ అయ్యారు. దాంతో చిన్న గొడవ కాస్త చిలికి గాలి తుఫాన్గా మారింది. థియేటర్స్ నిర్వహణపై తనిఖీలు చేయాలని పవన్ ఆదేశించే వరకు వెళ్లింది. సింగిల్ స్క్రీన్స్ థియేటర్ల నిర్వహణ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అధికారులు గనక తనిఖీలు చేస్తే చాలా థియేటర్లు సమస్యలు బయటపడతాయి. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చేసిన ప్రయత్నం తిరిగి సూత్రధారుల మెడకు చుట్టుకుంది. పవన్ కూడా తన జోలికి వచ్చిన వారిని అంత ఆషామాషిగా వదిలిపెట్టారని తెలుసుగా. మరి చూడాలి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 1 టీవీ.